హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి అఫర్మేషన్. ఒక అన్న యూట్యూబ్ లో కామెంట్ చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అఫర్మేషన్ చెప్పండి అని. ఆ అన్న కోసం అనే కాదు, అన్న కోసం అయితే నేను సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ లో తనకు అఫర్మేషన్ చెప్పేదాన్ని. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది రియల్ ఎస్టేట్ లో ప్రాఫిట్స్, వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ ఫ్లాట్స్ సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎక్కువ మనీ అచీవ్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ఈ అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి అనేసి వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మేము పర్సనల్ గా చేసుకోగలుగుతాము అఫర్మేషన్ చెప్పండి మేడం అంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి అఫర్మేషన్ కావాలో, మీరు దేనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అఫర్మేషన్ చెప్తాను, ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను, చేసుకోండి. ఓకే. మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అంటే ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఇది సక్సెస్ అవుతుంది, మేనిఫెస్టేషన్ నాకు వర్క్ అవుతుంది, బిలీవ్ చేయాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే బ్లాక్స్ అనేవి రిమూవ్ అవ్వాలి. మనం అచీవ్ చేయగలము అనే పాజిటివిటీ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్రీక్వెన్సీ మనల్ని యూనివర్స్ నుంచి మనకు కావాల్సింది తొందరగా అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఓకే. గ్రాటిట్యూడ్ తో బిలీవ్ చేయండి, ఫీల్ అవ్వండి. ఇది సక్సెస్ అవుతుంది, మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది, నేను నాకు కావాల్సింది అచీవ్ చేస్తాను అని ఫీల్ అవ్వండి. ఓకే. రియల్ ఎస్టేట్ గురించి 3 అఫర్మేషన్స్ రెడీ చేశాను. మీరు అడిగారు కాబట్టి పర్టికులర్ గా డిజైన్ చేశాను. ఓన్లీ ఫర్ ల్యాండ్స్ అండ్ ఫ్లాట్స్ కోసమే అఫర్మేషన్స్ అనేవి డిజైన్ చేశాను. ముందుగా ఒక ఎమోషన్ ని స్ట్రాంగ్ గా మన మైండ్ నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనము ఆ సిగ్నల్ అనేది పంపించాలన్నమాట. స్ట్రాంగ్ ఎమోషన్ ని బిల్డ్ చేసుకోవాలి మన ఓన్ గా. అది ఎలా అంటే దానికంటూ ఒక అఫర్మేషన్ ఉంటుంది, చెప్తాను. ఓకే అన్న, నోట్ చేసుకోండి. మీకోసం నేను ప్రిపేర్ చేశాను. ఓకే, చెప్తాను. ఎమోషనల్ పవర్ ని మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం స్ట్రాంగ్ గా, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో మన మైండ్ లో నెగిటివిటీ ఉంటుంది కదా, ఇది అవుతుందో లేదో ఇలాంటివి సందేహాలన్నీ తొలగిపోయి కన్ఫామ్ గా జరుగుతుంది, నేను అచీవ్ చేశాను అనే ఒక పాజిటివిటీని మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇవ్వాలన్నమాట. దానికోసం ఫస్ట్ ఎమోషనల్ కనెక్షన్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ తో మనం పెంచుకోవాలి. ఒక 3 times డైలీ. ఒక్కసారి మార్నింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఫీల్ అవ్వాలి, ఫీల్ ఇట్. ఎమోషన్ ని మన మైండ్ లో హార్ట్ఫుల్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ కి పంపాలి. ఓకే, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. నేను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ ని. సక్సెస్ మాత్రమే కాదు, సూపర్ సక్సెస్ ని. నేను అనుకున్న ప్రతిదీ ఇట్లే అచీవ్ చేయగలను, దానికి మీనింగ్ అన్నమాట. సక్సెస్ అంటే అందరూ సక్సెస్ అవుతారు, సూపర్ సక్సెస్ కొందరే అవుతారు కదా, అలా నేను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ ని. అంటూ మనీ, బయర్స్ అండ్ ప్రాఫిట్స్ నా దగ్గర వచ్చే లాగా అట్రాక్ట్ చేస్తున్నాను. మనీ, బయర్స్, ప్రాఫిట్స్ నా దగ్గరకు వచ్చేలాగా అట్రాక్ట్ చేస్తున్నాను. ఈ 2 అఫర్మేషన్స్ మార్నింగ్ 3 times డైలీ 21 days. ఇప్పుడు నేను చెప్పబోయే 3 టెక్నిక్స్ కూడా 21 days రెగ్యులర్ గా చేసుకోండి. రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్ వస్తుంది. మీరే నాకు మెసేజ్, కామెంట్ కూడా చేస్తారు, మీ రివ్యూ ఇస్తారు. ఓకే, నోట్ చేసుకున్నారా? మళ్ళీ రిపీట్ చేసేనా? నేను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ ని. మనీ,
ప్రాఫిట్స్, బయ్యర్స్ నా దగ్గరకు వచ్చేలాగా నేను అట్రాక్ట్ చేస్తున్నాను. ఈ రెండు అఫర్మేషన్స్ ఏవైతే ఇప్పుడు చెప్పిన అఫర్మేషన్స్ ఏదైతే ఉందో అది మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక ఎమోషనల్ ఫీలింగ్ ని మనం నింపుతామన్నమాట. అంటే నేను చెయ్యలేను ఇలాంటివి ఏవైతే నెగిటివిటీ ఉంటాయో నెగిటివ్ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయ్యి ఒక పాజిటివిటీ ఆ ఫ్రీక్వెన్సీని మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వడానికి ఇది ఎమోషనల్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ప్రిపేర్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వాటర్ మేనిఫెస్టేషన్ అన్నమాట. వాటర్ టెక్నిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో 70% వాటరే ఉంటుంది. మనం వాటర్ కి ఒక ఎనర్జీ ఉంటుంది. మనం వాటర్ బాటిల్ ఇప్పుడు నేను చెప్పే అఫర్మేషన్ వైట్ వాటర్ బాటిల్ కి స్టిక్ చేయండి. ఒక వైట్ పేపర్ మీద ఈ అఫర్మేషన్ రాసి స్టిక్కర్ సహాయంతో బాటిల్ కి పైన ఒక వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ ని పెట్టేసేయండి. వాటర్ నింపిన తర్వాత బాటిల్ పట్టుకొని ఒకటి అఫర్మేషన్ చెప్తాను, దాన్ని చదివి మీరు ఏదైతే బాటిల్ కి స్టిక్కర్ మీద అఫర్మేషన్ రాసి ఉంటారో దాన్ని ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ ఆ పవర్ అనేది మీలోకి వెళ్తా ఉన్నట్లు, మీరు అచీవ్ చేస్తున్నట్లు మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వాటర్ ని తాగాలన్నమాట. అప్పుడు అంటే మన బాడీలోకి వాటర్ అనేది ప్రతి పార్ట్ కి వెళ్తుంది. టాప్ టు బాటమ్ మన బాడీ మొత్తం వాటర్ తోనే ఫిల్ అయి ఉంటుంది. వాటర్ అనేది ఒక పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. డైలీ మార్నింగ్ చేయండి. ఇది కూడా నైట్ బాటిల్ నింపి పెట్టి మార్నింగ్ తాగండి. ఎప్పుడైనా మీరు వాటర్ తాగాలంటే అదే బాటిల్లో యూజ్ చేయొచ్చు. బాటిల్ ని తాగుతూ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే పదే ఆ అఫర్మేషన్స్ చూడడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో అవి ఒక స్ట్రాంగ్ గా పాతుకుపోతాయి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన సక్సెస్ మీదే ఉంటుంది. ఓకే. ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేమ్ కల్పన sells lands and flats with huge profit. Deal close easily. Money flows endlessly. ఇక్కడ మీ నేమ్ కల్పన ప్లేస్ లో మీ నేమ్ అనేది నోట్ చేసుకోండి. మీ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మీ నేమ్, నా నేమ్ దగ్గర మీ నేమ్ పెట్టుకోండి. కల్పన, huge profits, lands and flats. First, deals close easily. Money flows endlessly. Kalpana sells lands and flats easily with huge profit. Deals close easily. Money flows endlessly. Money flows endlessly. ఈ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది బాటిల్ కి ఒక వైట్ పేపర్ మీద రాసి స్టిక్కర్ పెట్టేయండి. దానిపైన ఒక వైట్ ప్లాస్టర్ వేసేయండి. అఫర్మేషన్ మీకు కనిపిస్తూ విజిబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు వాటర్ తాగేటప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, ఈ నీరు ఏదైతే నేను నింపానో, నేను ఏదైతే అఫర్మేషన్ అనుకున్నానో అది, ఈ నీరు నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో క్రోర్స్ తెస్తున్నాయి. ల్యాండ్ సేల్ ఫాస్ట్ గా మనీ వస్తుంది. ఇట్స్ డన్. ఈ నీరు రియల్ ఎస్టేట్ లో క్రోర్స్ తెస్తుంది. ల్యాండ్స్ ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయి. మనీ ఈజీగా తెస్తుంది. విత్ స్మైల్ తో, గ్రాటిట్యూడ్ తో చెప్పండి. విత్ స్మైల్, గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫీల్ అవుతూ మనం ఆల్రెడీ మనం అచీవ్ చేసామనే ఫీలింగ్ తోనే
ఈ అఫర్మేషన్స్ అనేవి చెప్పాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పేనా? ఈ నీరు నా రియల్ ఎస్టేట్ లో క్రోర్స్ తెస్తుంది. ల్యాండ్ సేల్ ఫాస్ట్ గా అవుతున్నాయి. మనీ ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 369 మెథడ్. 369 మెథడ్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది మేనిఫెస్టేషన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. రిజల్ట్స్ కూడా బాగుంటుంది. ఓకే, 369 అంటే మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. మార్నింగ్ 3 టైమ్స్ ఈ అఫర్మేషన్ నేను ఏదైతే చెప్తానో మార్నింగ్ 3 టైమ్స్ జర్నలింగ్ చేయండి. 3 టైమ్స్ రాయండి. రాయడం వల్ల మన మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ లో అవి బాగా స్టోర్ అవుతాయి. అండ్ ఆఫ్టర్నూన్ 6 టైమ్స్. 6 టైమ్స్ ఎందుకంటే మీరు దాన్ని ఆ అఫర్మేషన్ మార్నింగ్ రాసింటారు కదా 3 టైమ్స్, ఆ అఫర్మేషన్స్ ను 6 టైమ్స్ విజువలైజ్ చేయండి. ఇమాజిన్ చేయండి. అది జరిగినట్లు ఊహించండి. ఊహిస్తూ 6 టైమ్స్ చెప్పుకోండి. నైట్ 9 టైమ్స్ మళ్ళీ జర్నలింగ్ చేయండి. 9 టైమ్స్ రాయండి. ఎలా రాయాలి? ఫీల్ అవుతూ రాయాలి. ఆల్రెడీ అది జరిగిపోయినట్లు విజువలైజ్ చేస్తూ ఫీల్ అవుతూ మీరు ఆల్రెడీ అది జరిగితే ఎంత హ్యాపీగా ఉంటారు. ఒక ల్యాండ్ కానీ ఒక ఫ్లాట్ కానీ మీరు అనుకున్న ప్రాఫిట్స్ తో సేల్ అయితే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీనెస్ తో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ దాంట్లో ఎంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ తో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అగ్రిమెంట్లు కావచ్చు అన్ని ఎలా ఆ ప్రాసెస్ మొత్తం ఊహించుకొని అంత జరిగిపోయినట్లు ఆల్రెడీ జరగబోయేది జరిగిపోయినట్లు ప్రజెంట్ లో ఊహించుకుంటూ 9 టైమ్స్ నైట్ చేయండి. ఈ టెక్నిక్స్ అన్ని 21 డేస్ డైలీ చేయండి. ఓకే, ఈ 369 మెథడ్ ఒకసారి అఫర్మేషన్ చెప్తాను, నేను నోట్ చేసుకోండి. నేను ప్రాఫిటబుల్ రియల్ ఎస్టేట్ ని అట్రాక్ట్ చేస్తున్నాను. నేను ప్రాఫిటబుల్ రియల్ ఎస్టేట్ ని అట్రాక్ట్ చేస్తున్నాను. ఫ్లాట్స్ స్పీడ్ లో సేల్ అవుతున్నాయి. ఫ్లాట్స్ స్పీడ్ లో సేల్ అవుతున్నాయి. అండ్ నాకు లాక్స్ అండ్ క్రోర్స్ ల్యాండ్ బిజినెస్ నుంచి వస్తున్నాయి. నాకు లాక్స్ అండ్ క్రోర్స్ ల్యాండ్ బిజినెస్ లో వస్తున్నాయి. ఇవి నోట్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఫాలో చేయండి. రిజల్ట్స్ అనేవి కన్ఫర్మ్ వస్తాయి. వీడియో ఒకసారి చూస్తే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీ అనేది వస్తుంది. నోట్ చేసుకోండి. నీట్ గా జర్నలింగ్ చేయండి, ఇమాజిన్ చేయండి, విజువలైజేషన్ చేయండి. తప్పకుండా రిజల్ట్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా అఫర్మేషన్ కావాలంటే చెప్పండి. మీ సక్సెస్ రీచ్ అయ్యే అఫర్మేషన్స్ చెప్తాను నేను. ఇది ఒక గైడ్ సపోర్ట్ తీసుకొని చేస్తే రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా వస్తాయి. ఇవి మనం సొంతంగా చేయాలంటే ఒక రోజు చేస్తాం, ఒక రోజు చెయ్యము. అదే ఒక గైడ్ హెల్ప్ ఉంటే దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. ఎలా అంటే మన బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యేలా ఒక మెడిటేషన్ ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ గురించి స్టెప్ బై స్టెప్ ముద్రాస్ ఉంటాయి. అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి, జర్నలింగ్ ఎలా చేయాలి, డైలీ ఇది ప్రాక్టీస్ చేయిస్తారు కదా బై హ్యాండ్స్ వాళ్ళు క్లాస్ లో. అప్పుడు తొందరగా మనం రీచ్ అవుతాం అన్నమాట. ఆ గోల్ ని తొందరగా సక్సెస్ మనం అందుకుంటాము. అది అందుకు ఒక గైడ్ హెల్ప్ అనేది ఉండాలి. ఓన్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కన్సిస్టెన్సీతో చేసుకుంటాము, మాకు గైడ్ అవసరం లేదు అనుకుంటే మీరు ఓన్ గా కూడా చేసుకోవచ్చు. ఒక ప్రశాంతమైన ఏదైనా పీస్ఫుల్ గా ఉండే ఒక మ్యూజిక్ పెట్టుకోండి. మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ కాదు, మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ పెట్టుకొని అఫర్మేషన్ ను విజువలైజ్ చేస్తూ ఇమాజిన్ చేస్తూ మీరు ఆల్రెడీ దాన్ని అచీవ్ చేసినట్లు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నట్లు దాంతో మీరు ఏమేం చేస్తారో అది ఆ ప్రాసెస్ మొత్తం మీరు విజువలైజ్ చేయండి. అప్పుడు మీ ముందుకు తొందరగా అట్రాక్ట్ అవుతుంది, యూనివర్స్ తొందరగా తీసుకొస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ.